తెల్లారి అసెంబ్లీలో టెట్ గురించి మాట్లాడా హరిలాల్ మీరు అడగాలి తెల్లారి మాట్లాడతా రేపు అసెంబ్లీ లేదు ఏమి చెప్తే కూడా మాట్లాడా టైం ఉంది అసెంబ్లీ దేశం మొత్తం వెళ్తుంది దేశం మొత్తం తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం పరిగి మండల శాఖ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు టి రామ్మోహన్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మరి మాజీ సర్పంచ్ ఎండోమెంట్ చైర్మన్ పార్థసారథి గారు, అదేవిధంగా మరి మాకు గత 2 సంవత్సరాల నుండి సహకరిస్తున్నటువంటి స్థానిక చిన్నారి హాస్పిటల్ డాక్టర్ గారు, అదేవిధంగా మరి పెద్దలు హనుమంతు సార్ గారు, అదేవిధంగా మా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి బొబ్రాస్పేట్ మండల్ ఎంఈఓ హరిలాల్ సార్ గారు, అదేవిధంగా రక్షణ ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా గోమా ఎంఈఓ వెంకట్ సార్ గారు, పెద్దలు పరశురామ్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసేటువంటి పెద్దలందరికీ కూడా మా తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం పక్షాన మరి ప్రత్యేకమైనటువంటి నమస్కారములు, అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సార్ గారు మరి మేము సార్ గారితో మార్నింగ్ నుంచే టచింగ్లో ఉన్నాము. మరి షెడ్యూల్ బిజీగా ఉండడం వలన మరి మాకు సాయంత్రం 7 గంటలకైనా వారి సమయం ఇవ్వడం జరిగింది. కాబట్టి సార్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి గిరిజన ఉపాధ్యాయుల యొక్క సమస్యలు అనేటటువంటివి ఒకటి అడక్వసీ జీవో నంబర్ 2 అనేటటువంటిది ఉంది సార్. అది ముఖ్యంగా మాకున్నటువంటి రిజర్వేషన్ అయిపోయింది అని చాలామంది అధికారులు చెప్పి ప్రమోషన్లో మాకు కొంతమందికి కొన్ని జిల్లాల్లో ప్రమోషన్ రాకుండా మరి చేయడం అనేటువంటి జరిగింది. మరి మీరు ముఖ్యమంత్రి గారికి చాలా అనుకూలంగా ఉంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు అనేక సమస్యలను కూడా తీసుకొని వెళ్ళిండ్రు. అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క సమస్యలను కూడా అసెంబ్లీలో మరి పెద్ద మొత్తంలో వినిపించి మా అందరి యొక్క మనలను మీరు ఉన్నారు. కాబట్టి తప్పకుండా మా గిరిజన ఉపాధ్యాయుల యొక్క అడక్వసీ జీవో నంబర్ 2 అనేటటువంటిది ఇంకా మేము 10% ఇంకా ఉద్యోగులుగా ఇంకా మేము రానేలేము. కానీ కొన్ని జిల్లాలో 10% అయిపోయిందని తప్పుడు నివేదికలు తీసుకొని మాకు ప్రమోషన్లో దూరం చేసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మీరు క్షుణ్ణంగా నివేదికలు తెప్పించుకొని మరి తప్పకుండా మేము 10% వరకు మేము లేనేలేము, ఇంకా తక్కువనే ఉన్నాము. కాబట్టి ఈ విషయంలో మాకు న్యాయం చేస్తారని ఆశిస్తాం. అదేవిధంగా మీకు కూడా తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు, మరి పిఆర్స్ అనేటటువంటిది కూడా మరి మాకు ఇస్తారు. ఈ గవర్నమెంట్ తప్పకుండా మాకు ఇస్తుంది, ఆదుకుంటుంది అనేటటువంటి ఆశలు మేము అందరం ఉన్నాం. నాట్ ఓన్లీ ట్రైబల్ యూనియన్ టీచర్స్, అందరూ ఎంప్లాయీస్కి కూడా తప్పకుండా గవర్నమెంట్ మాకు మంచి ట్రీట్మెంట్తో పిఆర్స్ ఇస్తుందని ఆశతో ఉన్నాం. అదేవిధంగా డిఏ పరంగా కూడా మా ఉపాధ్యాయులే కాకుండా ఉద్యోగస్తులు అందరూ కూడా కొంచెం అసంతృప్తితో ఉన్నటువంటి మాటను మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మరి తప్పకుండా మాకు రావాల్సిన డిఏలు కానివ్వండి, అదేవిధంగా పిఆర్సీ కానివ్వండి, మీరు ముఖ్యమంత్రి గారితో చనువు ఉంది కాబట్టి మాట్లాడి కొంచెం మాకు అందరికీ కూడా వచ్చేటట్టుగా చేస్తే చాలామంది ఉద్యోగస్తులందరూ కూడా మరి మంచిగా సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం పట్ల కొంచెం మీరు దృష్టి కేంద్రీకరిస్తారని ఆశిస్తూ, ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మా సంఘ పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. కార్యక్రమాన్ని ఫస్ట్
తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి కొత్తలో మాకు కలెక్టర్ గారి దగ్గరికి మమ్మల్ని తీసుకొని వెళ్ళి హాఫ్ డే సెలవు రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా మీరే ఇచ్చారు కాబట్టి మరొక్కసారి మీకు మా అందరి పక్షాన తెలియజేస్తూ ఈసారి సండే సేవలాలు చేసి వచ్చింది సార్. అయితే మా అందరి కోరిక ఏంటంటే సెలవు దినం కంపల్సరీ ప్రభుత్వము ఒక జనరల్ హాలిడేగా ప్రకటిస్తే బాగుంటుందని అందరి కోరిక సార్. ఇది మీరు ఒక్కసారి మా అందరి పక్షాన ఒకసారి అసెంబ్లీలో కానివ్వండి, ప్రభుత్వం దృష్టిలో అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినట్టయితే మేమందరం కూడా యావత్ లంబాడీస్ అందరం కూడా హర్షిస్తాం సార్. మన తెలంగాణను ఆదర్శంగా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంత మంచి క్రెడిట్ మరి మీకు దక్కాలని మేము కోరుకుంటా ఉన్నాము. తప్పకుండా సేవలాలు చేయించి మా ప్రధానమైన డిమాండ్గా ఉన్నారు సార్. కాబట్టి మీరు సెలవు దినంగా ప్రకటించేటట్టుగా కృషి చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు, మన జిల్లా నాయకులు, అదేవిధంగా చిన్నారి హాస్పిటల్ అధినేత చంద్రకాంత్, ఇంకా మా సిద్ధాంతి ప్రసాద్ పంతులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి, మా కృష్ణ, ఈ కార్యక్రమం లోపల హనుమంతు, శివరాజ్, హరిలాల్ గారు, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు అందరూ కూడా వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి కోరికలు అడ్వకసీ పైన 10% జాబ్స్ ఇంకా పొందనప్పటికీ పొందినట్టుగా కొన్ని తప్పుడు నివేదికల మూలంగా వారికి ఇంజస్టిస్ అవుతుందని చెప్పి గిరిజన ఉపాధ్యాయ సంఘం నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు. దానికి సంబంధించిన వివరాలన్నీ మీరు ఇవ్వండి. తప్పకుండా నేను ఆ వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మీకు న్యాయం చేస్తాన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా సేవలాల్ జయంతి ఉత్సవాలకు కూడా మీరు అన్నట్టుగా గతంలో నేను మన అప్పటి కలెక్టర్ దృష్టికి ఉమర్ జలీల్ గారు ఉన్నప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆ రోజు మనకు ఆప్షనల్ హాలిడే కింద ఆ రోజు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది గిరిజనులు కాంగ్రెస్ పార్టీ గురించి బాగా కష్టపడి మన ఎన్నికల్లో కూడా ప్రభుత్వం రావడంలో కూడా క్రియాశీలక పాత్ర వహించారు. తప్పకుండా మీ యొక్క న్యాయమైనటువంటి కోరికలను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు.